ఈ వార్తలను సమర్పిస్తున్నవారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నేను సాయి వినయ్. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి ఘన నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు. 38వ రోజుకు చేరిన అంగన్వాడీ టీచర్స్ దీక్షలు, కనీస వేతనాలు పెంచాలంటూ డిమాండ్. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన సామాజిక సమతా సంకల్ప యాత్ర, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. కోదండ రామాలయానికి మైక్ సెట్ ను బహుకరించిన ప్రశాంతి కన్స్ట్రక్షన్ నిర్వాహకులు వంకదార రామకృష్ణ. లక్కవరంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతి, రోగులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసిన నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతి నిర్వహించారు. భారీ స్థాయిలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లక్కవరం ఎన్టీఆర్ సెంటర్ నందు మండల పార్టీ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ అధ్యక్షతన పార్టీ నాయకులు బాబు జగజ్జీవన్ రావు విగ్రహంతో పాటు నందమూరి తారక రామారావు విగ్రహాలకు పూలదండలు వేసి శ్రద్ధాంజలి గడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి మాట్లాడుతూ, తెలుగు జాతికి వన్నె తెచ్చి జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి, నవరస నటన సార్వభౌముడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు అని అన్నారు. తదుపరి లక్కవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని రోగులకు పాలు, పండ్లు అందజేశారు. అనారోగ్యంతో టీడీపీ కార్యకర్త దల్లి సింహాద్రి మృతి చెందడంతో వారి కుటుంబాన్ని టీడీపీ నాయకులు పరామర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులతో పాటు మండల నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఎస్ఆర్ పెట్రోల్ బంక్ వద్ద చింతలపూడి నియోజకవర్గ టీడీపీ మీడియా కోఆర్డినేటర్ చెరుకూరి శ్రీధర్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని నిర్వహించారు. పలువురు ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మానికల వెంకటేశ్వరరావు, చిత్తపురి దుర్గేష్, గొల్లపూడి శ్రీదేవి, పగడం సౌభాగ్యవతి, అల్లూరి రామకృష్ణ, పాలూరి లక్ష్మణ్, కొండ్రెడ్డి కిషోర్, చిట్టిబైన రామలింగేశ్వరరావు, నిట్టా రామ్కుమార్, బాబీ, ప్రసాద్ రెడ్డి, అన్నవరం సత్యబాబు, కృపారాం, రవీంద్ర, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గొల్లపూడి శ్రీదేవి, పగడం సౌభాగ్యవతులు జ్యోతిని వెలిగించారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు చేసిన కృషిని మీడియాతో కొనియాడారు. జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్ ఇండియా, జోహార్. మరి ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ముందుగా అన్న ఎన్టీఆర్ గారికి మరి నివాళులు అర్పిస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి సోదరులు అందరికి కూడా నా నమస్కారాలు తెలుపుతా ఉన్నాను. మరి అన్న ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం మరి పార్టీ పెట్టి అనతి కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే బడుగు బలహీన వర్గాల కోసం, అలాగే బీసీ ఎస్టీల కోసం మరి ఆయన ఎంతో కృషి చేసి వాళ్ళకి రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థానంలో తీసుకొచ్చినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి మహిళలకి ముఖ్యంగా ఆస్తిలో సమాన హక్కు కల్పించిన మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే రైతులు మరి ఆ రోజు వ్యవసాయం చేసుకోలేని పరిస్థితుల్లో, కరెంటులు లేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుని పాము కాట్లకు గురైన పరిస్థితుల్లో మరి వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటే ఆయన స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చి హార్స్ పవర్కి 50 రూపాయల కాడికి తీసుకొచ్చి రైతులు మరి ఉన్నత స్థితికి వచ్చేట్టుగా
కృషి చేసినటువంటి మహానాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే కూడు గుడ్డ ఇల్లు అనే మరి ఆ పథకాలు 3 తీసుకొచ్చి ₹2 కిలో బియ్యం, మరి అలాగే ఉంటాకి ఇల్లు, మరి జనతా వస్త్రాలు ఇచ్చి మరి పేదవారిని ఆదుకున్నటువంటి మహా వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. మరి ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపి మరి తెలుగు జాతి యొక్క పౌరుషాన్ని, అభిమానాన్ని ప్రపంచ నలుమూలలా చాటినటువంటి మహోన్నత వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. నమస్కారం అండి. ఈ రోజు అన్న తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి నా టీడీపీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అటు రాజకీయ రంగాన్ని కానివ్వండి, చలనచిత్ర రంగాన్ని కానివ్వండి, 2 రంగాలని కూడా మరి ఛాలెంజ్ గా తీసుకుని ఆయన నెరవేర్చినటువంటి ఎన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, మరి సినిమా రంగంలో కానివ్వండి, ఆయన హీరోగా నిజ జీవితంలో గానీ తెర మీద కానీ హీరో అని నిరూపించుకున్నటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మహిళలకు చూసుకున్నట్టయితే ఆస్తిలో సమానమైన హక్కు ఇచ్చింది ఆయనే. తర్వాత పద్మావతి యూనివర్సిటీని కట్టించి మహిళలకి ప్రత్యేకమైన కళాశాలను ఏర్పాటు చేసింది కూడా ఆయనే. మరి అదే విధంగా చట్టసభల్లో మాకు రిజర్వేషన్ కల్పించి లేడీస్ ను కూడా మరి అసెంబ్లీలో కూర్చునే విధంగా చేసినటువంటి ఏకైక నాయకుడు మా నందమూరి ఎన్టీ రామారావు గారు. జంగారెడ్డిగూడెంలో సామాజిక సమతా సంకల్ప యాత్ర నిర్వహించారు. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి కొత్త బస్ స్టాండ్ వద్ద ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ స్థాయిలో ప్రదర్శన చేశారు. విజయవాడలో ప్రారంభం కానున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. తొలుత మున్సిపల్ కార్యాలయం వద్ద అంబేద్కర్ చిత్రపటానికి పూలదండలు వేసి ఘన నివాళులర్పించారు. పలువురు పుష్పాలతో పూజించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ పూజ, డిఎస్పీ విద్య, పురపాలక కమిషనర్ డాక్టర్ భవానీ ప్రసాద్, తహసీల్దార్ శివజ్యోతి, ఎంపీడీఓ విజయ్ ప్రసాద్, వైఎస్ఆర్సీపీ నాయకులు బత్తిన చిన్న, కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మెప్మా సిబ్బందితో పాటు అన్ని శాఖలకు చెందిన సిబ్బంది, విద్యార్థులు భారీ స్థాయిలో పాల్గొన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అధికారులు, నాయకులు తదితరులు పూలదండలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ గొప్పతనం, అంబేద్కర్ జీవిత చరిత్రను పలువురు విశదీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో వక్తలు మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహం రాజమండ్రిలో మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయబడుతుంది. అలాగే మన అంబేద్కర్ బీసీ వైసీ మైనారిటీ ప్రతి ఒక్కళ్ళని కూడా పేదలను లక్షాధికారం చేశారు. అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని ప్రతి ఒక్కరు ఆయన గురించి రోజంతా చెప్పుకున్నా చాలా తక్కువ. మనం ఆయన అడుగుజాడల్లో నడిచి ఆయన ఇందులో నడవాలని కోరుకుంటున్నాం. విగ్రహాన్ని రేపు ఆవిష్కరించబోతున్నారు. ఆ విగ్రహం 125 అడుగులైతే కింద నుంచి దాని స్టేజ్ 50 అడుగులు, మొత్తం కలిపి 205 అడుగుల నిలవెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహం విజయవాడ పట్టణంలో ఏ దశ నుంచి చూసినా కనబడే విధంగా ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే, ఈ రోజు భారతదేశంలో నడిపిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని, ప్రపంచంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజులు కష్టపడి రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈ రోజు అనేక రాష్ట్రాలు, అనేక భాషలు, అనేక జాతులు అందరికీ ఒక రాజ్యాంగాన్ని రచించి అది ఇన్ని రోజులు పరిడవిల్లుతుందంటే అతని యొక్క ముందు చూపు, దార్శనికత తెలియజేస్తుంది. అదేవిధంగా ఇందాక ట్రైనీ ఐఏఎస్ గారు అన్నట్టు మహిళా రిజర్వేషన్ కోసం ఆనాడు అతని పదవిని కూడా రాజీనామా చేశాడు. ఈ విషయము అందరూ గుర్తించాలి. జంగారెడ్డిగూడెంలోని బుట్టాయిగూడెం రోడ్ నందు గల కోతమిషన్ ఎదురుగా 3వ వార్డు నందు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతిని నిర్వహించారు. టీడీపీ నాయకులు కొంచాడ దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో 1, 2, 3వ వార్డులకు చెందిన టీడీపీ కేడార్ పాల్గొన్నారు. ఆయనకు పలువురు పూలదండలతోనూ పుష్పాలతోనూ నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని నలుదిశలా చాటి చెప్పిన నందమూరి తారక రామారావు సేవలను పలువురు కొనియాడారు. జోహార్ ఎన్టీఆర్, టీడీపీ జిందాబాద్, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. రామయ్య జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, తెలుగుదేశం, తెలుగుదేశం. జోహార్ ఎన్టీఆర్, 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 జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం, తెలుగుదేశం నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం.
చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జంగారెడ్డిగూడెం పాత ఆర్డీఓ కార్యాలయం నందు అంగన్వాడీ టీచర్స్ రిలే సామూహిక నిరాహార దీక్షలు 38వ రోజుకు చేరుకున్నాయి. కనీస వేతనాలు ఇవ్వాలి అంటూ అంగన్వాడీ టీచర్స్ దీక్షలు చేపట్టారు. దశలవారీగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు అంగన్వాడీలు పలు విధాలుగా ప్రయత్నం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని, తమ న్యాయమైన కోరికలు పరిష్కరించాలని కోరుతున్నట్లు తెలిపారు. పలు ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు ఇప్పటికే అంగన్వాడీ టీచర్స్ దీక్షలకు మద్దతు తెలియజేశారు. జంగారెడ్డిగూడెంలోని ఎన్టీఆర్ మున్సిపల్ పార్క్ నందు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతిని నిర్వహించారు. కూరగాయల వర్తకులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పూలదండలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టుబోయిన రామలింగేశ్వరరావు, ఓదరు సుబ్బారావు, వగ్వాల పుల్లారావు, దేవబుల్లియ, చిట్టుబోయిన ఆంజనేయులు, చెరుకూరి శ్రీధర్, సమ్మంగి నాగేశ్వరరావు, టి రమణ, కోటా శివ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని, గ్రీన్ పార్క్ గా కూరగాయల సంత మార్కెట్ ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం మరి సంత మార్కెట్ లోని విగ్రహం వద్ద ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 5 సంవత్సరాలు కూడా మరి జరిగినటువంటి పరిపాలన ప్రజలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితిలో ఉన్నారు. మరి రానున్న కాలంలో మరి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ రెండు కలిసి మరి రేపు రాబోయే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు గానీ అనేక రకాల సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి పరిపాలన మళ్ళీ ఎప్పుడు రాకుండా మరి ఇలా చేయకుండా మరి ప్రభుత్వాన్ని చక్కగా నడిపించి మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలు చేసింది. మరి 5 సంవత్సరాలు కూడా ప్రజలు చాలా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి ఈ వైసీపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా ఇబ్బందులు పెట్టారు. మరి రానున్న ప్రభుత్వంలో మరి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ పేరు నందమూరి తారక రామ మార్కెట్ అని పేరు పెట్టారు. అలాగే మున్సిపల్ ఆఫీస్ కూడా పేరు పెట్టారు. ఇవన్నీ తీసేసి మళ్ళీ వాళ్ళ ఇష్టానుసారంగా వ్యవహారం చేస్తున్నారు. మళ్ళీ మనం ఈ ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. మరి వచ్చిన తర్వాత మరి క్రమశిక్షణ గల మార్కెట్ గా ఇది ఒక గ్రీన్ మార్కెట్ గా జంగారెడ్డి కూడా తీర్చిదిద్దామని చెప్పి సమయం కోరుకుంటూ ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దీంట్లో కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, ఎల్ఈడి, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ హెచ్డిబి ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల ఎల్ఈడీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్ జంగారెడ్డిగూడెం క్రిస్మస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ 28వ వార్షికోత్సవం సందర్భంగా మేము మీకు అందిస్తున్న మెగా బంపర్ ఆఫర్స్. 3 జీన్ ప్యాంట్స్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 షర్ట్స్ కేవలం 999 రూపాయలే. 3 పంజాబీ డ్రెస్సులు కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 3 టాప్స్ కేవలం 499 రూపాయలే. 4 కాటన్ సారీస్ కేవలం 999 రూపాయలకే ఇవ్వబడును. 5 సిల్క్ సారీస్ కేవలం 999 రూపాయలే. 28వ వార్షికోత్సవం సందర్భంగా 6/12/2023 నుండి ప్రతి 2000 రూపాయల కొనుగోలుపై స్క్రాచ్ కార్డ్ ద్వారా 50 రూపాయల నుండి 500 రూపాయల వరకు స్పాట్ క్యాష్ బ్యాక్ పొందండి. ప్రతి 5000 రూపాయల కొనుగోలుపై ప్రతి ఒక్కరికి ఒక ట్రావెల్ బ్యాగ్ గిఫ్ట్ గా ఇవ్వబడును. అన్ని రకాల వెరైటీ మోడల్స్ పై 30% ఫ్లాట్ డిస్కౌంట్ కలదు. ఈ అవకాశం స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే. త్వరపడండి. శ్రీ మమ్మీ డాడీ క్లాత్ అండ్ రెడీమేడ్స్, కొత్త బస్ స్టాండ్ ఎదురుగా, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ దూలం శేషు. సెల్ నంబర్ 9849124440. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ సంయుక్తంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా గ్రామ పార్టీ అధ్యక్షులు ఆలపాటి దుర్గా రాంప్రసాద్ అధ్యక్షతన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. గ్రామ పార్టీ సెక్రటరీ దూదిపాల రమణ, మైనార్టీ నాయకులు షేక్ పెంటా సాహెబ్, లక్కాబత్తుల వెంకటస్వామి, తలారి వీరబాబు, జనసేన నాయకులు అనిశెట్టి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు నడిపూరి శ్రీనివాసరావు, బైరెడ్డి చిన్నికృష్ణ, గాజుబిల్లి పైడిరాజు, విజయగిరి అప్పలనాయుడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ స్థాపించి అనతి కాలంలో 9 నెలల్లో తెలుగుదేశం పార్టీని కైవసం చేసుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక నందమూరి తారక రామారావు గారు. అలాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు ఏదైతే ఉన్నాయో, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో, కూడు గుడ్డ నీడ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో ప్రజల ముందుకు వచ్చి ప్రజల చైతన్యం పరిచి ఈ రోజున తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తిగా మన తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి మనం ఈ రోజున పెన్షన్ అవనివ్వండి, 50 రూపాయలు కరెంటు హాస్పిటల్ 50 రూపాయలు అవనివ్వండి, మరి అలాగే 2 రూపాయలు కిలో బియ్యం కానివ్వండి, మరి మహిళలకు ఆస్తిలో వాటా హక్కు కానివ్వండి, ఇలాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి తెలుగు జాతి తలెత్తునే తిరిగే విధంగా ఈ రోజున మహానుభావుడు మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది. జంగారెడ్డిగూడెం రాజీవ్ నగర్ లో గల కోదండ రామాలయానికి పట్టణానికి చెందిన ప్రశాంతి కన్స్ట్రక్షన్ యజమాని వంకదారి రామకృష్ణ మైక్ సెట్ ను బహుకరించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కావడం ఎంతో శుభసూచకమని అన్నారు. ఈ ఆలయానికి మైక్ సెట్ బహుకరించడం ఆనందంగా ఉందని అన్నారు. భవిష్యత్తులో ఈ ఆలయం శోభయామనంగా రూపుదిద్దుకోవాలని ఆకాంక్షించారు. విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆలయ కమిటీ సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కేవీఆర్ సత్యనారాయణ, బీకే విశ్వనాథ్, భాస్కర్, కె దుర్గా ప్రసాద్, బట్టు భాస్కర్, బట్టు హరి, విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజీవ్ నగర్ ఏరియాలో గల కోదండ రామాలయానికి జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ప్రశాంతి కన్స్ట్రక్షన్స్ యజమాని శ్రీ వంకదారి రామకృష్ణ గారు 10,000 రూపాయల విలువ గల మైక్ సెట్ ని బహుకరించారు. భవిష్యత్తులో ఈ కోదండ రామాలయంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగి రామనామం నిరంతరం
ఇక్కడ జపం జరిగేలాగా ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేలాగా కమిటీ వారిని అందరినీ కూడా పేరు పేరును కోరారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ తరపున మరియు ఆలయ కమిటీ తరపున శ్రీ వంకదార రామకృష్ణ గారికి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. వారి దాతృత్వానికి ఆ శ్రీరామచంద్రమూర్తి ఎల్లవేళ ఆయనకి ఆయన కుటుంబానికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగజేయాలని మనస్ఫూర్తిగా శ్రీరామచంద్ర ప్రభువుని మనసారా వేడుకున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జంగారెడ్డిగూడెంలో అశ్వరావుపేట రోడ్డు నందు ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతిని నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన నిర్వహించిన 28వ వర్ధంతి కార్యక్రమానికి పలువురు విచ్చేశారు. మాజీ ఎమ్మెల్యే గంట మురళీ రామకృష్ణ, మండవ లక్ష్మణరావు, కౌన్సిలర్ నంబూరి రామచంద్రరాజు, ప్రధాన కార్యదర్శి తూటికుంట రాము, ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, ఆకుమర్తి రామారావు, బొబ్బర రాస్పాల్, రాజాన సత్యనారాయణ, చిట్రోజు తాతాజీ, పాతూరి అంబేద్కర్, గుమ్మడి ప్రసాద్, సత్యవరపు బుల్లయ్య, షేక్ యాకూబ్, కోనేటి చంటి, చిలంకూరి బాబీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మీడియాతో మాట్లాడారు. మరి ఈ రోజున జంగారెడ్డిగూడెం కాకర్ల కాంప్లెక్స్ దగ్గర ఉండబట్టి మన నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరి ఆయనకి నివాళులు అర్పిస్తున్నారు. మరి అలాగే నందమూరి తారక రామారావు గారు అంటే తెలియని వ్యక్తులు ఎవరో లేరు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీని తక్కువ సమయంలో స్థాపించినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. మరి ఆయన ఎన్నో సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజకీయాన్ని కూడా అవగాహన చేసినటువంటి వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. ఎన్టీ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో అన్నగారికి నివాళులు అర్పించుకోవడం జరిగింది. పార్టీ కార్యకర్తలు మేమందరం. అలాగే చరిత్రలో నిలిచిపోయే వ్యక్తి, ఏకైక వ్యక్తి తెలుగు వారిలో అన్న నందమూరి తారక రామారావు గారు. పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన అన్న ఎన్టీ రామారావు గారు అంతకుముందు ప్రభుత్వాలు 5 సంవత్సరాల్లో 4 ముఖ్యమంత్రులను మార్చి రాష్ట్రాన్ని అస్తవ్యస్త పాలు చేశారు. మరి ఆయన వచ్చిన దగ్గర నుంచి బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి, రైతులకి, నిరుద్యోగులకి అందరికీ కూడా మరి మేలు చేసే విధంగా నిజాయితీ అయిన పరిపాలన జరిపారు. 83 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ పార్టీకి తిరుగులేదు. మరి 5 కోట్ల మంది ఇడిపోయిన రాష్ట్రంలో కూడా ఇవాళ ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీని ఎప్పుడు గెలిపించాలా అని. ఎందుకనంటే మరి గతంలో నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని పరిపాలిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రాన్ని 4.5 సంవత్సరాల్లో 1, 2 అని పేరు చెప్పే పని లేకుండా రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్మానుష్యం చేసేసి అన్ని జీరోకి తీసుకొచ్చి రివర్స్ టెండరింగ్ లో పెట్టి అసలు అసెంబ్లీని మర్చిపోయారు ప్రజలు, సెక్రటేరియట్ ని మర్చిపోయారు. ఓన్లీ జగన్ తప్ప ఏమీ లేదు. ఇవాళ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల్లో ఎప్పుడు జరిగిన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని భావి తరాలకి చెడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఎప్పుడా అని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి ఘన నివాళులు అర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు. 38వ రోజుకు చేరిన అంగన్వాడీ టీచర్స్ దీక్షలు, కనీస వేతనాలు పెంచాలంటూ డిమాండ్. జంగారెడ్డిగూడెంలో విజయవంతమైన సామాజిక సమతా సంకల్ప యాత్ర, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, అధికారులు. కోదండ రామాలయానికి మైక్ సెట్ ను బహుకరించిన ప్రశాంతి కన్స్ట్రక్షన్ నిర్వాహకులు వంకదార రామకృష్ణ. లక్కవరంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంతి, రోగులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేసిన నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.